అంటే డోలీలో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడలా, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి. నేను కోరుకుంటున్నా ఒకటే, నేను ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే అంతే 164 కదా 11 అంటే వాళ్ళ 11 మన 164 175 ఓకే 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీ 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, ఇవన్నీ మీరు దారి పొడవుతా నాకు మీరు అందరూ రకరకాల వినతి పత్రాలు ఇచ్చారు, రోడ్లు ఉన్నాయి, అలాగే అక్కడ క్వారీ కూడా తవ్వుతున్నారు, క్వారీలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం. నాకు కావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం, కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి. నేను కులం గాని, మతం గాని, ప్రాంతం గాని చూడాల, మానవత్వాన్ని చూస్తాం. అయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.